బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో అద్భుతం ఆవిష్కృతం కానుందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రజతోత్సవ సభకు జనం లక్షలాది మందిగా తరలి రాబోతున్నారని చెప్పారు. రేవంత్ సర్కార్ వైఫల్యాలపై కేసీఆర్ జంగ్ సైరన్ మోగించబోతున్నారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు వనపర్తి జిల్లా గోపాల్పేటలో నిర్వహించిన రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. భూముల సంగతి తీసి బయటేస్తే అవును మీరు చేసిన తప్పు అని అనాల్సిన బీజేపీ అనకపోగా కాంగ్రెస్ వాదనకు బలం వచ్చేటట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం దీని మీద దాడి పెట్టి జాతీయ స్థాయిలో కూడా దీన్ని మీడియా అమ్ముకొని పర్యావరణానికి ఎట్లా నష్టం అవుతుంది, రాహుల్ గాంధీ యొక్క ఉపన్యాసాలు ఏంది, తెలంగాణలో ఏం జరుగుతుందనే దాని మీద పిల్లలపై పోస్టర్లు వేసిన కొంతమంది పర్యావరణ ప్రేమికులు ఏడిపోతుంది రాహుల్ గాంధీ అని చెప్పి చచ్చిపోయిన జింక ఫోటోని పేద హోర్డింగ్ పెట్టి తెలంగాణలో మీ ప్రభుత్వ కారణంగా జరుగుతున్న దాష్టికం మీద పెడితే రాహుల్ గాంధీ డిఫెన్స్ లో పడిపోయినారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గం మీద ప్రధానమంత్రి మాట్లాడతారు కానీ రాష్ట్ర బీజేపీ వాళ్ళు మాట్లాడరు. కాబట్టి రాష్ట్రంలో ఉండేటువంటి జాతీయ పార్టీలుగా ఇక్కడ ఉండేటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజలకు వచ్చిన ఇక్కట్ల మీద ఒకసారి కూడా మాట్లాడు. ఈటల రాజేందర్, వెంకట రమణారెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి అనే ఈ ముగ్గురు తప్ప మిగతా బీజేపీ మొత్తం వాటి కిషన్ రెడ్డి కానీ, బండి నాయక్ కానీ, బండి సంజయ్ కానీ, ఇంద్రనారాయణ కానీ, ఇంద్రనారాయణ కానీ రేవంత్ రెడ్డికి సహాయ మంత్రులుగా ఉన్నారు. వీళ్ళు కేంద్ర సహాయ మంత్రులుగా ఉన్నారు రేవంత్ రెడ్డికి తప్ప, కాంగ్రెస్ కు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం లేరు.